హలో ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఫ్రెండ్స్, ఈ రోజు మనం మోస్ట్ ఇంపార్టెంట్ గా స్టార్ట్ చేసే ముందు నేను దీని గురించి చెప్తానండి. చైనీస్ పినియన్ గురించి. చైనీస్ పినియన్ లోనే కాన్స్టెంట్, ఓవల్స్, తర్వాత ఇంకా ఇనిషియల్స్ అనేవి 3 రకాలుగా ఉంటాయండి. దాంట్లో మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి ఇది పినియన్ ఆల్ఫాబెట్. ఇప్పుడు మనకి తెలుగులోనూ అచ్చులు హల్లులు ఎలా ఉంటాయో దాంట్లో కూడా ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇది ఆ నుంచి అమ్మహా వరకు ఎలా చదువుకుంటామో ఇది కూడా సేమ్ అండి. ఇది కూడా అందుకే మీకు ఇంగ్లీష్ లోతో పాటుగా తెలుగు కూడా మీకు మెన్షన్ చేశాను. దీంట్లోనే ఇంపార్టెంట్ ఏంటంటే మీరు చైనీస్ నేర్చుకునేటప్పుడు ఇంగ్లీష్ కూడా నేర్చుకోవాలండి. అప్పుడే మీకు పినియన్ హెల్ప్ అయితే అవుతుంది. సో బేసిక్ గా మీకు తెలియాలి కాబట్టి ఏది ఎలా పలకాలి అని నేను తెలుగులో అయితే మెన్షన్ చేశాను. సో ఇప్పుడు మీకు పూర్తిగా చెప్తాను. దీని తర్వాత మనం కాన్స్టెంట్, ఓవల్స్ అనేది స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం. ఈ వీడియోలో అయితే మీరు మొత్తం అన్ని ఆల్ఫాబెట్ లోని ఏమేమి అయితే ఉన్నాయో అవన్నీ కూడా మీరు నేర్చుకోగలరు. సో ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చూడండి. ప్రతిదీ కూడా నేను చదివి చూపిస్తాను. సో మీరు కూడా మళ్ళీ మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా వస్తుంది. సో వన్స్ మీకు పినియన్ అవన్నీ స్టార్ట్ అయిపోయిన తర్వాత నెంబర్స్, తర్వాత క్యారెక్టర్ రైటింగ్స్ అవన్నీ కూడా నేర్పిస్తాను. మీకు మొదట్లోనే చైనీస్ క్యారెక్టర్ రైటింగ్ అని నేర్పిస్తే మీకు అర్థం కాదు. సో అందువల్ల నేను ఇది పినియన్ తో స్టార్ట్ చేశాను. వన్స్ పినియన్ నేర్చుకున్న తర్వాత మనం స్లోగా పినియన్ నుండి క్యారెక్టర్ రైటింగ్స్ అయితే వెళ్దాము. అక్కడ మీకు చైనీస్ ఎలాగా రాయాలి అనేది మాత్రం నేర్పిస్తాను. సో ఫస్ట్ స్టార్టింగ్ అయితే ఇది నేర్చుకుందామండి. ఇది నేర్చుకున్న తర్వాత అప్పుడు కాన్స్టెంట్, ఓవల్స్ కి నెక్స్ట్ స్టెప్ అయితే వెళ్తాము. సో ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి నేను స్టార్ట్ చేస్తాను. సో నాతో పాటు మీరు రిపీట్ చేయండి ఎవరైతే నేర్చుకున్న వాళ్ళు ఉన్నారో. ఓకే, స్టార్ట్ అండి. ఆ, ఓ, ఈ, ఈ, ఊ, ఈ, ఈ, బో, పో, మో, ఫో, జ్, జ్, న్, ల్, ల్, గ్, క్, హ, జ, చ, స, జ్, 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 ల్, జ్, ష్, ష్, ఈ, ఊ. ఫ్రెండ్స్, మనం చాలా వరకు కన్ఫ్యూజ్ అయ్యేది మాత్రం ఇక్కడ జ, స్, 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 స్ ఇక్కడే చాలా వరకు కన్ఫ్యూజ్ అవుతాము. సో నేను ఎలా పలుకుతున్నానో ఒకసారి చూడండి. ఇది ఇక్కడ మీకు తెలుగులో అయితే రాశాను, జా కింద చావొత్తు వచ్చింది. సో ఇలాగే ప్రతిదీ కూడా రాశాను. సో మీరు ఎప్పుడైతే చదువుకున్నప్పుడు అలాగే గూగుల్ ట్రాన్స్లేట్ ను కూడా యూజ్ చేయండి. మీకు చాలా వరకు కూడా మీకు అర్థమవుతుంది. సో జెడ్ హెచ్, సో జ, ఇక్కడ సిహెచ్ ఉంది కదా, కదా స్, అలాగే ఎస్హెచ్, స్, అలాగే దీన్ని ఆర్ అని అంటారు కదండి, దీన్ని రా అని అంటారు, ర్ అంటారు. సో ఇది జెడ్ అనేది వచ్చింది కదా, ఇదేమో జ. ఇక్కడ సి వచ్చింది కదా చూసారా, ఇదేమో స్. ఎస్ వచ్చింది కదా, ఇదేమో స్. వై, ఈ, ఊ. సో ఇక్కడే మీకు కొంచెం క్రిటికల్ గా అనిపిస్తుంది. సో నెక్స్ట్ స్టెప్ కి అయితే వెళ్ళిపోదామండి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి కాన్స్టెంట్. సో ఇప్పుడు బోపో, మోమో, ఫోదోతో నెలో ఇది వచ్చింది కదా, ఇదంతా కూడా మీకు కాన్స్టెంట్ లోనే వస్తుంది. సో నెక్స్ట్ మళ్ళీ మీకు నేర్పిస్తాను. సో నెక్స్ట్ స్టెప్ లోకి అయితే కాన్స్టెంట్, దానికి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, నెక్స్ట్ స్టెప్ వచ్చేసి కాన్సోనెంట్. ఈ కాన్సోనెంట్ మీరు ఆల్రెడీ ఈ ఫస్ట్ చాప్టర్ లోనే ఏదైతే పినియన్ ఆల్ఫాబెట్ లో ఉన్నదో అదే ఉంటుంది. సో దీంట్లోనే మీకు మళ్ళీ చెప్తాను. పో, పో, మో, ఫో, ద, త, ను, లు, గు, ఖు, హో, జ, చ, ష, జ, చ, స, ర, జ, స, స, ఈ, ఊ. సో ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు నేర్చుకున్నారు కదండి కాన్సనెంట్. సో మీరు మళ్ళీ మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఓవెల్స్. ఆ ఓవెల్స్ ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్ నేర్చుకుందాం.
ఫ్రెండ్స్, ఫస్ట్ స్టార్ట్ పినియన్ ఆల్ఫాబెట్, తర్వాత కాన్స్టెంట్ నేర్చుకున్నాం కదండి. ఇది ఓవెల్స్, ఇది నెక్స్ట్ స్టెప్ ఓవెల్స్. సో ఇప్పుడు నేను ఎలా చెప్తానో సో రిపీట్ చేయండి మళ్ళీ మళ్ళీ కూడా, సో మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. సో స్టార్ట్ చేద్దాం. ఆ, ఐ, ఆన్, అంగ్, ఔ, ఈ, ఏ, ఎన్, ఎంగ్, ఈ, ఏ, యాన్, యంగ్, యావ్, ఏ, ఇన్, ఇంగ్, యు, ఓ, ఓంగ్, ఓ, ఊ, వా, వై, వన్, వాంగ్, ఏ, వి, ఉన్, ఓ, ఈ, యువాన్, యున్. సో ఫ్రెండ్స్, మళ్ళీ సెకండ్ టైం అండి. అంటే చాలా మందికి కూడా ఫస్ట్ స్టార్టింగ్ ఎలా చెప్తారో అర్థం కాకపోవచ్చు. సో మళ్ళీ చెప్తాను. సో మళ్ళీ మళ్ళీ చూడండి, ప్రాక్టీస్ చేయండి, ఇది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఆ, ఐ, ఆన్, ఆంగ్, ఔ, ఈ, ఏ, ఎంగ్, యాంగ్, ఈ, ఏ, యాన్, యాంగ్, యావ్, ఏ, ఇన్, ఇంగ్, యు, ఓ, ఓంగ్, ఓ, ఊ, వా, వై, వన్, వాంగ్, ఏ, ఉయ్, ఉన్, ఓ, 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 ఈ, యువన్, యున్. సో ఫ్రెండ్స్, ఓవెల్ అయిపోయింది కదండి. అయితే నెక్స్ట్ చాప్టర్ అయితే స్టార్ట్ చేద్దాం. సో ఇది ప్రాక్టీస్ చేయండి మళ్ళీ కూడా. సో నెక్స్ట్ చాప్టర్ అయితే ఇప్పుడైతే నేను స్టార్ట్ చేస్తాను. మనం ఫస్ట్ టూ చాప్టర్స్ అయితే తెలుసుకున్నాం కదండి. ఫస్ట్ వచ్చేసి పినియన్ ఆల్ఫాబెట్, తర్వాత కాన్స్టెంట్, ఆ తర్వాత వచ్చేసి ఓవెల్. ఇది ఫైనల్ దండి, ఇది రీడింగ్ ద హోల్ సిలబుల్. దీని తర్వాత మనం నెంబర్స్ అయితే నేర్చుకుందాం. సో ఫైనల్ ఈ చాప్టర్ ఈ రోజుకి ఫైనల్ గా ఇది నేర్పిస్తాను. వన్స్ ఇది నేర్చుకున్న తర్వాత మీరు ఒకసారి వీడియోని స్లోగా చూసుకుంటూ ప్రాక్టీస్ అయితే చేసుకుంటే డెఫినెట్లీ కూడా మీకు చైనీస్ ఆల్ఫాబెట్స్ అయితే వస్తుంది. చైనీస్ ఆల్ఫాబెట్స్ అనేది చాలా చాలా హార్డ్, కానీ మనం నేర్చుకుని ప్రతిరోజు కూడా ప్రాక్టీస్ చేస్తుంటే అది కూడా వచ్చేస్తుందండి. అది ఇంపాసిబుల్ అయితే కాదు, కష్టం కానీ ఇంపాసిబుల్ అయితే కాదు. సో ఇది మీకు చెప్తాను. సో చాలా వరకు కూడా వర్డ్స్ సేమ్ లాగా ఉంటాయి, కానీ దాని అర్థం అయితే వేరు. సో నెక్స్ట్ స్టెప్స్ లోనే చాలా లెసన్ల తర్వాత మీకు అర్థమైపోతుంది ఆటోమేటిక్ గా ఎందుకు ఇవన్నీ సేమ్ గా ఉన్నాయి అనేసి. సో ఫ్రెండ్స్, ఇది జు, సు, సు, జు, జు, సు, సు, వు, ఈ, యు, ఏ, యుఏ, యుఏ ని నెల కూడా అంటారు, మంత్. యుఏ, యువాన్, ఇన్, యున్, ఇంగ్. సో ఫ్రెండ్స్, మళ్ళీ చెప్తాను, జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా చూసి ప్రాక్టీస్ చేయండి. జు, ZHI, జు, CHI, సు, SHI, సు, సా కింద చావొత్తు, సు, RI, జు. ఆర్ ని పలకలేరు చైనీస్, సో వాళ్ళు దీన్ని జు అని పిలుస్తారు. ఇప్పుడు సపోజ్ నా పేరు రాజా,
నన్ను పిలవాలనుకుంటే వాళ్ళు లాజా అని పిలుస్తారు. అంటే రాజా అని పిలరు, లా అని పలుకుతారు. సో వాళ్ళకి ఆర్ ఎప్పుడు సైలెంట్ గా ఉంటుంది. అందుకే దీన్ని జ్ అంటారు. జ్. ఇది జ్. జ్ అంటే జెడ్. జ్. ఇది సిఐ. స్. స్. ఇది ఎస్ఐ. స్. స్. ము. ఈ. యు. యు. ఏ. యు. యు. యువన్. ఇన్. యున్. యున్. ఇంగ్. ఇంగ్. ఫ్రెండ్స్ ఈరోజు నేర్చుకున్నారు కదండి చైనీస్ ఆల్ఫాబెట్. సో ఫ్రెండ్ ఇలాగా ప్రతిరోజు కూడా మీకు ప్రతిరోజు అవ్వచ్చు, లేకపోతే వీక్లీ 2 times అవ్వచ్చు, మీకు లెసన్స్ అయితే ఇంకా స్టార్ట్ చేస్తున్నానండి. సో ఈ వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఎలాంటి వీడియోస్ మరిన్ని మీ ముందు తీసుకొస్తాను. నా ఛానల్లోనే ఓన్లీ సీమ్యాన్ వీడియోసే కాదు, సీమ్యాన్ వీడియోస్ కాకుండా చైనీస్ వీడియోస్ కూడా పెడుతుంటాను. ఎవరైతే కొత్తగా నేర్చుకుందాం అనుకుంటున్నారో చాలా చాలా ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి. మనం ఒకసారి చైనీస్ నేర్చుకుంటే. అలాగే సీమ్యాన్ వీడియోస్ కూడా పెడతాను. సీమ్యాన్ లో కూడా చాలా నాలెడ్జ్ ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో వాళ్ళ కోసం కూడా యాజ్ ఏ ఇంజనీర్ గా నాకున్న నాలెడ్జ్ ఏదైతే ఉందో అది ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేస్తానండి. అలాగే వర్క్ ఏమవుతుందో ప్రతిరోజు కూడా దాంట్లో ఏమైనా సరే ఇంపార్టెంట్ అయితే ప్రతిరోజు కూడా మీకు షార్ట్ లో కూడా మీకు షేర్ చేస్తాను. సో ఫ్రెండ్స్ ఈ రోజుకి ఇదే. జై హింద్, జై శ్రీ. 你要当重点。